దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భముగా తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం పొందుకున్న తండ్రి అయిన యాకోబు అండి. యాకోబు నేత్రములను గురించి దేవుడు చెప్పే వాక్యం ఏమనగా, యాకోబు తన కుమారులను చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని పరీక్షిస్తే అనేక సంవత్సరముల తరువాత ఆ కుమారులు, ఆయనకున్న 12 మంది కుమారులు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూచి దేవునిని ఘనపరుస్తున్నాడండి. వారు ఇంకా చిన్నవారు ఉండగానే వారి యొక్క భవిష్యత్తును చూస్తున్నాడండి దేవుని యొక్క నేత్రములతోటి. వాళ్ళకి బయలుపరుస్తున్నాడు, ప్రతిదీ కూడా వివరించి చెబుతున్నాడు యాకోబు. యాకోబు చూచినప్పుడు లేవి తన స్థానములో లేడండి, స్థానం కోల్పోయిన వాడిగా ఉన్నాడు. కానీ సుమారు 470 సంవత్సరముల తర్వాత మోషే చూస్తే ఈ ఉరీము తుమ్మీము లేవీలకు అతని వంశమునకు అనగా లేవీల మీద ఉరీము అనబడుచున్నది. లేవి మీద యాజక వస్త్రములు కనిపిస్తున్నాయండి. ఓహో, లేవి వచ్చాడురా, యాజక ధర్మములో చేర్చబడ్డాడురా అని మోషే ప్రకటిస్తున్నాడండి. దేవుని ఏర్పాటులో ఉన్న వారిని చూడగలిగే నేత్రములు ఆత్మీయ తండ్రి అయిన యాకోబు నేత్రములండి. నిజానికి ఆ నేత్రములు దేవునివి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 8వ వచనంలో లేవి గురించి ఈ విధముగా వ్రాయబడి ఉందండి. నీ తుమ్మీము నీ ఉరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతనిని పరిశోధించితివి, మెరీబా జలముల యొద్ద అతనితో వివాదపడితేవి. అతడు నేను వాని నెరుగునని తన తండ్రిని గూర్చియో తన తల్లిని గూర్చియో అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించెదరు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. యాకోబు వారి యొక్క భవిష్యత్తు గురించి చూస్తున్నప్పుడు ఉరీము తుమ్మీమనగా ప్రత్యక్ష గుడారములో సేవ చేసే బిడ్డలండి. అటువంటి బిడ్డలుగా ఉరీము తుమ్మీము ఆ యొక్క వేసుకొని వారు అక్కడ సేవ చేస్తున్నట్లుగా కనిపిస్తుందండి. ఆ నేత్రంలో విశ్వాసులు, ప్రార్థనా పరులు పొందుకొని వారి పిల్లల భవిష్యత్తు గురించి, ఇప్పటి తరంలో అదేవిధంగా రాబో సేవకుల భవిష్యత్తు ప్రణాళికల గురించి దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన చేయగలిగితే ఆశీర్వాదము పొందుకున్న బిడ్డలందరూ కూడా ఈ విధముగా ప్రత్యక్ష గుడారాల సంఘములలో సేవ చేసే బిడ్డలుగా ఉండడానికి మన యొక్క అందరి యొక్క ప్రార్థనలో దేవుని చెంతకు చేరగలిగేటట్లుగా మనము బిడ్డల గురించి ప్రయాసపడదామండి. ఆమేన్.